మీరు ఎండలోకి వెళ్ళి పని చేయలేరు, పని వాళ్ళ కొరత, అనేక సమస్యలు, వ్యవసాయం గురించి మాకు పూర్తిగా ఏమీ తెలియదు, మా వయసు సహకరించదు పూర్తి స్థాయిలో, ఇలాంటివి కదా మీ సమస్యలు కదా. దీనికి ఏం చేస్తారంటే మీ ఊర్లో ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయండి. మీ సొంత ఖర్చులతో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే మా సభలో వచ్చి మీతో అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఇది కూడా పరోక్షంగా వ్యవసాయంతో సంబంధమే. ఇలా అయినా మీరు చేయండి. లేకపోతే ఇంకేం చేయొచ్చు అంటే చేసే చిన్న రైతులకి ఆవో నందో లేకపోతే కొనివ్వండి. లేకపోతే వాళ్ళ పండించిన వస్తువుల్ని మార్కెట్ చేసి పెట్టండి. ఏదో ఒక పని పూనుకోండి. ఇలాంటి పనులు చేసినప్పుడు మీలో ఒక తెలియని శక్తి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. సమాజ హితం కోసం ఏదో ఒక పని, నేరుగా వ్యవసాయం చేయకపోయినా ఏదో విధంగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు సుభాష్ పాలేకర్ వ్యవసాయ విధానంలో ప్రధానమైంది ఎవరైతే 15 మంది చేతులు ఎత్తారో, మహేష్ గారు తీసుకొచ్చిన రైతులు ఉన్నారో వీళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. ఆవు పాత్ర విలువైంది, ముఖ్యమైనది. ఆవు అంటే ఏం ఆవు? దేశవాళీ ఆవు. మీ శ్రీకాకుళంలో ఉన్న క్రాస్ బ్రీడ్ కాదు, జెర్సీలు కాదు. జెర్సీ అనేది ఆవు కాదు, అది ఒక జంతువు. ఆవుతో సంబంధం లేదు. మూపురు ఉన్న ఆవు మన ఆవు, నాటు ఆవు మన ఆవు. దీంట్లో పాలు ఇవ్వని ఆవు ఇంకా గొప్ప ఆవు. పాలు ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం? పాలు ఇవ్వకపోతే ఏం చేస్తాం? ఆవుని అమ్మేస్తాం కదా. కానీ ఇక్కడ నేను చెప్పే దాంట్లో పాలు ఇవ్వని ఆవు పేడ మూత్రంలో ఎక్కువ శక్తి ఉంది, పాలు ఇవ్వని ఆవులు. అందుకనే ఆ ఆవు నుంచి వచ్చే 5 వస్తువులు ఏవైతే ఉన్నాయో, పంచగవ్యాస్ అంటారు వీటిని. వీటిలో పాలు అనేది అన్నిటికన్నా కింద స్థాయి వస్తువు. గొప్ప స్థాయి వస్తువు అంటే గోమయం. గోమయే వసతి లక్ష్మి. లక్ష్మీదేవి స్థిర నివాసం ఎక్కడంటే గోమయం. ఉత్తర భారతదేశంలో దీపావళి పండగ వస్తే మొదటి దీపం ఎక్కడ పెడతారో తెలుసా? పెంటపోగు మీద పెడతారు. మీరేమంటారు దాన్ని? గత్తం అంటారా? గత్తం మీద పెడతారు. లక్ష్మీదేవి స్థానం అది. దీపావళికి దీపం ఇంటి ముందు పెట్టరు ఉత్తర భారతదేశంలో. ముందు ఆవు పేడ ఎక్కడైతే వేస్తామో దాని మీద దీపం పెడతారు. అంటే అంత వెలివిస్తారు. ఎవరైనా చనిపోయారు అనుకోండి ఉత్తర భారతదేశంలో, ఖాళీ చేతులతో వెళ్ళరు, 4 పిడకలు పట్టుకెళ్తారు దహన సంస్కారానికి. ఇలాంటి పనులు మనం ఏం చేస్తున్నామా? చేయట్లేదు కదా. ప్రతి దానికి ఆవుతోనే ముడిపడి ఉంది మన జీవితాలు. మరి ఈ ఆవు పేడ, పాలు ఇవ్వని ఆవు పేడ ఈ భూమికి చాలా మంచిది. దీన్ని సులువుగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది పాలేకర్ గారు ఎన్నో సంవత్సరాలు పరిశోధన చేసి మన ముందు పెట్టారు. ఈ ప్రకృతి వ్యవసాయం అనండి, సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయం అనండి, ఎస్పీకే సుభాష్ పాలేకర్ కృషి అంటే వ్యవసాయం. ఈ పద్ధతిలో మీరు మీ ఇంటి కోసం చేసుకోవటానికి టెర్రస్ మీద చేసుకోండి, మీ పొలాల్లో చేసుకోండి, ఎక్కడైనా చేసుకునే విధానం మీ ఇంటికి కావాల్సిన వస్తువులు పండించుకోవటానికి నేను చెప్తాను. వరి చేను చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఈ వరిలో కూడా మీరు ఇప్పుడు భోజనం చేశారు కదా, భోజనంలో మీకు ఎన్ని రకాల బియ్యాన్ని గమనించారు? తిన్నారు కదా పదార్థాల్లో, ఎన్ని రకాలు గమనించారు? బియ్యాలు 3 రకాలు, 4 రకాలు గమనించారు కదా. అన్నీ బాగున్నాయా? ఏదైనా బాగోలేదా? బాగున్నాయి కదా. ఇవన్నీ కృష్ణుడు కాలం నాటి 5000 సంవత్సరాల బియ్యాలు ఇవి. నిజంగా నేనేమి తప్పుచమట్లా, స్వామివారి పాదాల కింద నుంచి మాట్లాడుతున్నా. 5000 సంవత్సరాల క్రితం బియ్యం ఇవన్నీ. అప్పుడు వడ్లు, అప్పుడు విత్తనం. ఇవన్నీ మనం వదిలిపెట్టేసుకుని 75 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు బీపీటీ అనే ఒక విత్తనం తెలుసా? బియ్యం, సోనా మసూరి ఉన్నాయా?
సోనా మసూరి ఎవరు తింటున్నారు బియ్యం? చేతులు ఎత్తండి. బీపీటీ ఈ రెండు తిన్న వాళ్ళకి షుగరు, మోకాళ్ళ నొప్పులు, ఉబకాయము, క్యాన్సరు ఇవన్నీ రావటానికి అనుకూలంగా ఉన్న బియ్యం ఇవి అనుకూలంగా ఉన్న బియ్యం. దీంట్లో ఎక్కడ మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ, ఫైబర్ కానీ, మైక్రో న్యూట్రిషన్స్ కానీ ఉండవు. ఒక్క కార్బోహైడ్రేట్ పిండి పదార్థం మాత్రమే ఉంటుంది దీంట్లో. మన శరీరానికి కావాల్సింది పిండి పదార్థం ఒకటేనా? అదొకటే కావాలా? అన్నీ కావాలి. అన్నీ కావాలన్నప్పుడు ఈరోజు మీరు ఏమి తిన్నారో అవి ప్రతి గింజలోనూ ఉంటాయి. ఈ 4 బాగున్నాయా? అన్నం వండుకుంటా కొన్ని లావుగా ఉన్నాయా బియ్యం, కానీ రుచి ఎలా ఉంది? బాగుందా? ఈ సభల ద్వారా మీకు తెలియజేయడం ఏంటంటే విత్తనము గొప్పతనము. ఈ విత్తనంతో మీరు పంటలు పండించుకొని వంటలు మీరు చేసుకోవాలి. సరే, మేము పంటలు పండించలేము అనుకుంటే ఇలా ఆ పంటలు పండించే బియ్యం ఇక్కడ ఉన్నాయి. మీ విశాఖపట్నంలోనే చాలా షాపులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర కొనుక్కునే ప్రయత్నం చేస్తే ఒక్కరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళక్కర్లా. నా వయసు ఇప్పుడు 57 సంవత్సరాలు. 57 సంవత్సరాల్లో 18 సంవత్సరాల నుంచి నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. స్వామి ఇక్కడే ఉన్నారు. మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.